మామా 90 years ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ దగ్గరికి వచ్చి నేను ఇండియన్ బిగ్గెస్ట్ క్రికెటర్ అవుతానంటే నువ్వు వాడి క్రింజ్ లా చూస్తావు. సేమ్ యాజ్ మన రొనాల్డో, చెత్త క్లీన్ చేసుకున్న రొనాల్డో వచ్చి నీ దగ్గరికి గురు నేను తొందరలోనే వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫుట్బాలర్ అవుతానంటే నువ్వు క్రింజ్ లాగా ఫీల్ అవుతావు, నవ్వుతావు కూడా. సేమ్ యాజ్ మన బిగ్గెస్ట్ యూట్యూబర్ అయిన మిస్టర్ బీస్ట్ తన దగ్గరికి వచ్చి నేను వరల్డ్స్ బిగ్గెస్ట్ యూట్యూబర్ అవుతానంటే దానికి కొన్ని క్రింజ్ లా ఫీల్ అవుతావు. ఇక్కడ మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే నువ్వు అనుకోనేది నువ్వు సాధించేదాకా అందరూ చెప్పుకుంటూనే ఉంటారు, మాట్లాడుకుంటూనే ఉంటారు. కానీ ఒక్కసారి నువ్వు సాధించిన తర్వాత ఇప్పుడు ఎవరైతే నేను క్రింజ్ అని అన్నారో వాళ్ళని నేను ఒక మోటివేషన్ కింద తీసుకుంటారు, నేను ఒక సెట్టింగ్ ఎగ్జాంపుల్ కింద తీసుకుంటారు. అది విషయం. గ్రౌండ్ వర్క్ చేయి, గ్రౌండ్ వర్క్ చేసి ప్లానింగ్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది నేర్చుకో, ఎలా ప్లాన్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి నేర్చుకో, చేయి. ఎప్పుడు స్టార్ట్ చేస్తావు గురు నువ్వు? మరి ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేస్తావు. ఎంత టైం వేస్ట్ చేస్తావు? ఎన్ని రోజులు, ఎంతకాలం వేస్ట్ చేస్తావు? సరైన టైం కోసం ప్లాన్ చేసుకో, ఇవాళ ప్లాన్ చేసుకో, రేపటికి ఎగ్జిక్యూట్ చేసాయి. నీ దగ్గర పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండి ఎగ్జిక్యూషన్ చేసే దమ్ము ఉంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయి. ఇవాళ స్టార్ట్ చేయి. ఏం చేద్దాం అనుకున్నావు? కమెంట్ చేయి.